నా బట్టలు ఆగు ఆగు ఎవరిది నిన్నే ఆగమంటుంటే ఆగు నువ్వా మరదలు పిల్ల? అవును నేనే. పర్లేదే, నీ బట్టలు సరిపోయాయి. సరిపోతాయి ఒక ఉతుకుతుకేనంటే ఉన్నవన్నీ ఊడిపోతాయి. ఊళ్ళోకి రాగానే మంచి మేళ పెట్టావే. నేనేం పెట్టలేదు, మేళ పెట్టి వాయించింది వాళ్ళు, ఆడింది మన ఇద్దరం. నా బట్టలు నాకు ఇవ్వు, లేకపోతే నన్ను ఇప్పుకోమంటావా? నా బట్టలకి నీ బట్టలు నీకు ఇస్తాను. ఇచ్చావు, తిరిగాం. నీ తోటలో పళ్ళు బాగానే పడినాయి. త్వరగా తొందరగా. ఏది ఎక్కడిది? రాజా కాలేజ్ చదువు అయిపోయి వచ్చాడు. రాజా అంటే రాజాయే. ఇక మాధవరావు కాలు కింద నేల ఎదిరినట్టే. 100 మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే 5గురు పాండవులు కలిపి రాజా. ఇక ఈ ఎస్టేట్ లో పలుకుబడి మాధవరావు చేతిలో ఉంటుందా, రాజా చేతిలోకి వచ్చేస్తుందా? అది ఈ నారదుడి దగ్గర ఏవి మాట్లాడకండి. ఇక్కడ తుమ్ము అక్కడ, అక్కడ తుమ్ము ఇక్కడ తుమ్మి, ఇద్దరు చేత మనం తన్నిస్తాడు. ఏవయా, నువ్వు పాలేరు పెళ్ళని ఇంట్లోనే ఉంచేసుకున్నావట? చచా, అసలు నీకు ముక్కులో ముక్కుపడం బదులు ఎండిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు అయిపోద్ది. రండ్రా. వెళ్ళిపడే, గాలితో మాట్లాడుకుంటాను. రాజా ఈ ఊరు వచ్చేసాడు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే. అత్తయ్య. అరే రాజా, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? నేను నిన్నే వచ్చానే. నీ కూతురు నీకు చెప్పలేదా? మేమేమన్నా కబుర్లు మోసే కాకులమా? కాదు, గెంతులేసే జింకవి. అత్తయ్య, ఇది నిన్న ఏంటా కలపడిపోవడం? నీకు ముడ్డిమలైతే వచ్చాయి గాని వాటికి ఇరుగుడు ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు, నీకంటే నాకు బాగా తెలుసు. అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడుంటే మంచిది? ఏంటది? మచ్చ. నీకా నాకా? ఇద్దరికి. ఎక్కడుంటే అదృష్టం చెప్పు? నుదురు మీద కాదు. ముక్కు మీద కాదు. పెదం మీద. కొంచెం కిందకి. మెడ మీద. ఇంకొంచెం కిందకి. పాదాల మీద. ఒకేసారి అంత కిందకి దిగిపోవాలా బావా? మన కంటికి కనపడని చోట పుట్టుమచ్చి ఉంటే అదృష్టం. చూసుకుంటే అన్ని కనపడతాయిగా. ఎవరి వీపు వాళ్ళకి కనపడదుగా. నా వీపు మీద ఉందో లేదో చూసి పెట్టవా? చూసి పెట్టు బావా. ఏం బాబు, అప్పుడే అల్లరి మొదలు పెట్టిందా? ఏ కట్టుకునేదన్నా మాత్రం చేయకూడదా? కట్టుకున్నాక చెయ్యి. కట్టేస్తే నా బరువు తీరిపోతుంది. ఏంటత్తయ్య, మళ్ళీ పడేందుకు? పొద్దున ఇంటికి పంపావు కదా. ఇవి మాధవరావు అన్న ఇంటికి రాజా. శాంతి, నువ్వు బావతో అందాక వెళ్ళి ఈ పళ్ళు అక్కకి ఇచ్చిరా. అలాగే. వద్దు ప్లీజ్, ఇది నాతో వద్దత్తయ్య, నేనే ఇచ్చొస్తాను. ఆ ఇంటికి నువ్వా? అవును, ఇలా ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గరే మనసులు మారి మనుషులు ఒకటవుతారు. ఎంతకాలమని ఇలా దూరంగా ఉంటాం? కక్షలు మర్చిపోయి కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం. ఏం పర్వాలేదులే, నేను ఇచ్చొస్తానుగా. అత్తయ్య పంపింది. విసిరి పారేసిన ఈ పళ్లను నీ డబ్బుతో ఇంతకంటే ఎక్కువే కొనుక్కోవచ్చు. కానీ తన్నిన ఆత్మీయతను ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు. పంపింది మా అమ్మేగా, అలా తన్ని పారేయాలా? పంపింది మీ అమ్మే కావచ్చు, కానీ పట్టుకొచ్చిన వాడు నాకు విరోధి. అదేదైనా నాకు విషయమే.
అదే జైలు, ఏం మార్పు లేదు. అదే ఇరుకు, అవే చెట్లు, అదే కంపు. అవును, నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా? లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీ చేత చేయిస్తానులే. అది సరే, నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా? అసలే సమ్మర్. ఏసీ బయట చేయించావు, లోపల డీసీ. అయితే ఓకే. రా అన్నారా? ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు? ఇదేమన్నా పెళ్లి పందిరా? అది కాదు గురు, మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం. మొన్న రాజమండ్రి, ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్. అంతేరారా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం. ఈసారి ఏం చేసారా? ఏం లేదురా, ఒకడో 25,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు. కట్టాను, మనం దోసేశారు. ఎంత అన్యాయం! బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోస్తారా? కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా, మన అకౌంట్ లో. ఇంతకీ నువ్వేం ఊదే? పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను. ఏంటండి మీ రూల్స్? ఏంటి మీ ప్రభుత్వం? ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా? ఇదేనా న్యాయం? ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు, పక్కింటోడు పెళ్ళాన్ని. రేపు కేసురా, 7 ఏళ్ళు. ఏటా మాటలు? ఏమయ్యా 20 రోజులకి లోపలికి వచ్చేలా? బయట ఉంటే నీకేం ఊసిపోదా? బయట ఏముందండి బాబు, అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకు వెళ్తే తెలుస్తుందండి. సరే సరే, తీసుకెళ్ళు. అలాగే సార్. ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే బాబు. ఇదిగో నీ పాటని చాలా కాలం అయింది, ఓ పాట ఇసిరే. చూడు పిన్నమ్మా, పాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. బిందెతోటి నీళ్ళకెడితే, బిందెతోటి నీళ్ళకెడితే సందు కాసి చచ్చినోడు. సారీ సార్, సందు కాసి సైగా సతాడు. నేను ఇక పాడలేను బాబు. వద్దులే, నా హెల్త్ కూడా బాగులేదు. అసలు ఈ మధ్యన ప్రాక్టీస్ కూడా తప్పిందండి. అయినా బాగానే పాడుతున్నావు. మద్రాసులు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నానండి. ఆ. నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అందింది. బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది. మన సూపరింటెండెంట్ గారికి ఆయన బాగా తెలుసంట. నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను. ఆ లెటర్ మనకు బాలసుబ్రహ్మణ్యం కట్టుడాడు. ఆ పని చెయ్యండి, నా బాణీకి బాలు బలి. అయ్యో 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 అయ్య బాబు, నాకు గోరు చచ్చిపోయింది. చచ్చింది అయితే మా యజమాని నన్ను డబ్బు కొట్టుకోమంటాడు బాబు. కట్టు. మీ కారు కింద పడిన దానికి మీరే కదని కట్టాలి. నార్మల్. అయినా నా కారు కిందే పడిందని చెప్పడానికి ఎవర్రా సాక్ష్యం? నేనే సాక్ష్యం. చూడు, ఇది నా విషయం, నీకనవసరం. నేను మాధవరావు మనిషిని, గుర్తుంచుకో. నువ్వు మాధవరావు మనిషిపోయినంత మాత్రాన పశువులా ప్రవర్తిస్తే ఎవరు ఊరుకోరు. ముందు అతనికి డబ్బు ఇవ్వు. ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. రే, ఇచ్చి పంపండి రా. ఒరేయ్, ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది వాడు. మధ్యలో మీకెందుకురా? నిజం నీ చేతే మీ మాధవరావు ఎస్టేట్ పంచాయతీలోనే ఒప్పిస్తాను.
మన మనిషి మీద పంచాయతీ పెడతారా? అట్నే పంచాయతీ మంది తీర్పు చెప్పేది మనం. ఎలాగైనా రాజాగాడిని కవ్వించి గొడవకి లాగి వాడి సంగతి తేల్చాలి. పద. తీర్పు చెప్పడానికి వెళ్ళే వాళ్ళకి ఈ హడావుడి దేని కుదినా? తీర్పు చెప్పడానికి కాదమ్మా, రాజా మీద పగ తీర్చుకోవడానికి వెళ్తున్నారు. నరసింహం, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? భయం లేకుండా చెప్పు. అసలు నీ మీద దౌర్జన్యం ఎందుకు జరిగింది? నేనేం చెప్పాలండి కొత్తగా? నాకేం తెలియదు. అబద్ధం. వీడి బండి కింద పడి గొర్రె చచ్చిపోవడం నేను చూశాను. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖర్చు లేని ప్రమాణాలు మేము చేస్తాం. 1,00,000. బాగా కొట్టారు దెబ్బ. నేను చెప్పింది నిజమన్నయ్య. ఎవ్వడ్రా నీకు అన్నయ్య? పంచాయతీలో న్యాయానికే గాని వరుసలతో సంబంధం లేదు. జరిగింది నమ్మకపోతే ఎలా? నమ్మటం నమ్మకపోవటం పంచాయతీ పెద్దగా నా ఇష్టం. నీ ఇష్టం కదా అని అన్యాయం చేయకూడదు. ఏంట్రా పెద్ద అన్యాయం? అసలు నీకు సంబంధం ఏమిటి? కళ్ళారా చూశాను కాబట్టి. చూసింది నమ్మనంటావేంట్రా? అయ్యా, పంచాయతీ తీర్పు కోసం ఇలా మీరు పోట్లాడుకోవడం గౌరవంగా లేదు. జరిగింది తెలిస్తే బాగుంటుంది. తేల్చేదేముంది? నేను ఈ ఊళ్ళో పరుగుగల మనిషిని. నన్ను నవ్వుల పాలు చేయడం కోసమే నన్ను ఇలా పంచాయతీకి లాగారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ గొర్రెగొడవే నాకు తెలియదు. మరేం తెలియకపోతే గొర్రెను గుద్దేసి దాన్ని బండిలో వేసుకుని ఎందుకు వెళ్ళిపోయావు? నేనెక్కడ తీసుకెళ్ళాను? తీసుకెళ్ళావు. అసలు నేను జీప్ దిగితేగా గుద్దేసి వెళ్ళిపోయాను. మొత్తానికి పంచాయతీలో అదరగొట్టేశావు. అసలు ఇక్కడి నుంచి నువ్వే తీర్పు చెప్పచ్చు కదా. మా మధ్య ఎన్ని గొడవలున్నా ఆ పెద్దరికం గౌరవం పెద్దన్నయ్యకి. పెద్దన్నయ్య వాళ్ళు వాళ్ళ దొంగ తీర్పులు. నిన్ను నేను కట్టుకుని నిన్ను పంచాయతీ పెద్దగా కూర్చోబెట్టి నేనే చెప్తాను తీర్పు. వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడదాం గాని ఈలోగా నేను ఒకటి కొడతాను. నువ్వు కొడతావా? నువ్వే కొడతావు, నేనేం కొట్టాలి? ఇప్పుడు నేను కొట్టినట్టుగా నువ్వు కొట్టు. కొట్టకపోతే? ఇప్పుడు నువ్వు కన్ను కొట్టకపోతే అందరి ముందు నాకు నచ్చిన చోట ముద్దెట్టేస్తా. అదంతా మన దగ్గర కుదరదు. కొడతావా కొట్టవా? ఏమిటి శాంతమ్మ బావగారితో గొడవ? చూడు సోములు, ఇతగా నా మాట ఏంటో లేదు. శాంతమ్మ చాలా మంచిది బాబు. ఏం చెప్పినా మంచిగే చెబుతుంది. అది చెయ్యండి. ఒకవేళ తమకు వీలు కాకపోతే చెప్పండి, ఆ పని నేను చేసి పెడతాను. పరువాల చిలకల కొలికిరు అలకల కులుకుల మెలికెలు తిరిగెను మేని తీగలో. సరసాల తొలకరి వణుకుల చిలికిన చినుకుల కలిగిలి పెరిగెను తేనె వాగులో. పరువాల చిలకల కొలికిరు అలకల కులుకుల మెలికెలు తిరిగెను మేని తీగలో. సరసాల తొలకరి వణుకుల చిలికిన చినుకుల కలిగిలి పెరిగెను తేనె వాగులో. వెన్నెల్లో వెన్నల్లే కరిగించేనా, ఎల్లోరా ఎల్లంటి సోకి పంచేనా. వెన్నెల్లో వెన్నల్లే కరిగించేనా, ఎల్లోరా ఎల్లంటి సోకి పంచేనా. చెలికంట చలిమాట తొలిదంట శృతులు. నిసిలోన కసిరీన కుసరీన జతులు. చిలిపిగా చిలికిన వలపుల గొడవకు తీపి ఎక్కువంట. కలలను కదిపిన తలపుల పడవకు తీరమెక్కడంట. లోయల ఊయలలుగాల గుండెల గుహలో దాగాల. తలపుకు తాళం వెయ్యాలా, వలపుల బందీ చెయ్యాలా.
మనసు పరువాల చిలకల కొలికిరు అలకల కులుకుల మెలికెలు తిరిగెను మేని తీగలు సరసాల తొలకరి వణుకుల చిలికిన చినుకుల కలిగిలి పెరిగెను తేనె వాగులో అలలాగా చలరేగా నలిగేను సొగసు నిలవేసి వలవేసి గెలిచేను వయసు తగవులు తగవిక బిగువుల వగలిక అప్పజెప్పమంట అడిగిన తడవగ ముడుపులు ఒడుపుగా ముట్ట చెప్పమంట సోకుల ఎల్లల ఎల్లోరా మల్లెల వేళకు మళ్ళీరా రేకులు విచ్చిన కల్లోనా చీకటి పాడెను తిల్లానా పూల బిల్లుకు పున్నమి దల్లుకు పూజ చెయ్యమంట మధువాల చిలకల కొలికిరు అల్లకల్ల కులుకుల మెలికెలు తిరిగెను మేని తీగలు సరసాల తొలకరి వణుకుల చిలికిన చినుకుల కలిగిలి పెరిగెను తేనె వాగులో వెన్నెల్లో ఎన్నల్లే కరిగించేనా ఎల్లోరా ఎల్లంటి సోకి పంచేనా